నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయు. అవి నాకు తోడుచుండును. అవి నీ పరిశుద్ధ పర్వతములను నీ నివాస స్థలములను నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషము కలుగజేయు దేవుని యొద్దకు చేరెదను. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభు నన్ను ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. దీనిలోని పాపులమగు నేను స్వాభావికంగా పాపులమనియు అపవిత్రమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపం చేసేమనియు నీ ఎదుగా కూర్చున్నాను. కావున నేను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తముగా నీ కృపను వేడుకొనుచు మితి లేని కనికరము గల నీ అందుకు ఆశలు నిలయ వచ్చుచున్నాను. పరలోకపు తండ్రి సర్వశక్తిగల దేవుడు మనకు కనికరించి మన కొరకు చనిపోవడమే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందువాడు